అట్లానే కాదు ఇన్ జనరల్ చాలా కేసెస్ వస్తుంటాయి కదా మా దగ్గర. సో వి థాట్ వి విల్ స్ప్రెడ్ అవేర్నెస్ దట్ ఇఫ్ సంబడి హాస్ దిస్ కైండ్ ఆఫ్ సిఐ గారిని డిఆర్ పంపించారు మాతా శ్రీనివాసరావు గురించి వ్యవహారంలో. కానీ ఆయన సంఘటన జరిగిన తర్వాత కూడా రెగ్యులర్ గా ఎవరైతే ముద్దాయిగా ప్రధాన హరికృష్ణ చనిపోయినట్టు రెగ్యులర్ గా టచ్ లో ఉన్నారు, కేవలం డిఆర్ కి పరిమితం చేస్తారా? గతంలో ఆ హిస్టరీ చూసుకుంటే మాతా శ్రీనివాసరావు పనిచేసిన చోట 4 నెలలు కానీ 6 నెలలు కానీ అనేక అవకతవకలు యూనిఫామ్ వేసుకుని ఆర్గనైజింగ్ గా కొన్ని చేశారని చెప్పి ఆరోపణలు. ఈ నేపథ్యంలో డిఆర్ తో సరిపెట్టరా లేదంటే పోలీస్ యాక్షన్ ఏమైనా తీసుకుంటారు? So there was a preliminary inquiry which was conducted. Based on that report, CI was suspended and disciplinary action is also initiated. So whatever comes out, tarvata jarugutundi. A1 ముద్దాయిని నెల రోజులైనప్పుడు కూడా అరెస్ట్ చేయకపోవడంలో మార్పు చేస్తుంది. ఈ 1 month అరెస్ట్ చేస్తుంటే ఫ్యామిలీ బతికేస్తారని చెప్పి. So it is a very unfortunate turn of events which have happened. మీకు ఇంకొన్ని recent developments మీద కూడా డిస్కషన్ చేద్దాం. So as you can see, మన హాఫ్ ఇయర్లీ క్రైమ్ రివ్యూ ఇది మీకు కూడా షేర్ చేయడం జరుగుతుంది. మనం కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో మన డిస్ట్రిక్ట్ లో పోలీస్ వరకు ఏ గ్రేడ్ లో ఉన్నాము అండ్ గాంజా మీద మనం ఇన్ దిస్ ఫిగర్. అండ్ మీ అందరికీ తెలుసు పీడీ యాక్ట్స్ మనము అండ్ పిఎన్డిపిఎస్ యాక్ట్స్ ఈ రెండు కూడా ఎక్స్టెన్సివ్ గా చేస్తున్నాము. యాజ్ ఆఫ్ నౌ 35 మందిని మనం పీడీ యాక్ట్ లో కడప జైలుకి పంపించడం జరిగింది. అండ్ పిఎన్డిపిఎస్ కూడా 13 మంది మీద ఇనిషియేట్ చేయడం జరిగింది. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ రోడ్ యాక్సిడెంట్స్ కూడా లాస్ట్ ఇయర్ కి కంపేర్ చేస్తే లాస్ట్ జూన్ కి ఈ జూన్ కి మనం ఫిగర్స్ కంపేర్ చేస్తే మనకి ఒక 15% రిడక్షన్ ఉంది ఆన్ టోటల్ ఫెటాలిటీస్ అండ్ ఇంజర్డ్ ఆల్సో. ఎన్ఫోర్స్మెంట్ కి వస్తే మనం నంబర్ ఆఫ్ ఓపెన్ డ్రింకింగ్ కేసెస్ 3776 చేసాము. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ 1200 దాకా చేసాము. మొత్తం 2.73 crores మనకి ఇప్పటిదాకా అమౌంట్ ఇంపోజ్డ్ ఆన్ ఈ చలాన్స్ ఉంది. సో వీఆర్ డూయింగ్ ఎన్ఫోర్స్మెంట్. మనం ట్రాఫిక్ పరంగా ఇంకా స్ట్రాటజిక్ గా కొంచెం ప్లాన్ చేస్తున్నాము ఇంప్రూవ్మెంట్స్ కోసము. ఇన్ కమింగ్ మంత్స్ మనం ఆ ఇంప్రూవ్మెంట్స్ కూడా చూస్తాము. And coming to our figures with respect to opening of history sheets and bad characters, rowdy sheets here manam 61 open cheyadam jarigindi and suspects 12. ఈసారి మన ఆనరబుల్ CM sir and DG sir instructions మేరకు సెక్షువల్ అఫెండర్ షీట్స్ ఓపెన్ చేస్తున్నాం చాలా ఎక్స్టెన్సివ్ గా ఆన్ పాక్సో అఫెండర్స్ ఎవరైతే చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ చేస్తున్నారు అండ్ రిపీటెడ్ అఫెండర్స్ విమెన్ క్రైమ్ అగైన్స్ విమెన్ చేస్తున్న వాళ్ళ మీద రెగ్యులర్ గా సెక్షువల్ అఫెండర్ షీట్స్ ఓపెన్ చేస్తున్నాయి. మన జిల్లాలో ఇప్పటిదాకా 76 ఆ షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది. సో కమింగ్ టు మర్డర్ కేసెస్ యాజ్ ఆఫ్ నౌ 20 జూన్ వరకు మన జిల్లాలో 22 ఉన్నాయి. అన్ని డిటెక్ట్ చేయడం జరిగింది అండ్ వాళ్ళని రిమాండ్ కి పంపించడం జరిగింది. అలానే అటెంప్ట్ టు మర్డర్ కేసెస్ 7 కేసెస్ కూడా 59 కేసెస్ రిపోర్ట్ అయినాయి మనకి ఇప్పటిదాకా. సో వీఆర్ బీయింగ్ వెరీ స్ట్రిక్ట్. ఏ గొడవ జరిగినా కానీ ఎస్పెషలీ నైట్ లో డ్రింక్ చేసి డ్రంక్ అండ్ బ్రాల్స్ ఏవైనా జరిగితే అవి కంపల్సరీ ఎక్కడైతే ఇంజరీస్ ఉన్నాయో అటెంప్ట్ టు మర్డర్ కేసెస్ వేస్తున్నాము, వాళ్ళ మీద రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తున్నాము. సో చాలా స్ట్రిక్ట్ గా ఇటువంటి కేసెస్ ని పరిగణించడం జరుగుతుంది. కమింగ్ టు క్రైమ్ అగైన్స్ ఉమెన్, మనకి జిల్లాలో 7 శక్తి టీమ్స్ ఉన్నాయండి. ఈ 7 శక్తి టీమ్స్ కూడా చాలా ఎఫెక్టివ్ గా ఇన్ ఆల్ ది సబ్ డివిజన్స్ అండ్ మన హెడ్ క్వార్టర్స్ లో వర్క్ చేస్తున్నాయి. అవేర్నెస్ క్యాంపెయిన్స్ మనం ఇప్పటిదాకా 4550 క్యాంపెయిన్స్ చేసాము ఇన్ డిఫరెంట్ స్కూల్స్, కాలేజెస్ అండ్ లొకాలిటీస్ అన్నిట్లో కలిపి. అలానే శక్తి యాప్ రిజిస్టర్డ్ యూజర్స్ మనకి జిల్లాలో స్టేట్ నంబర్ ప్లేస్ ఇన్ ద స్టేట్, number 1 in the state with respect to Shakti app registered users. ఇదే కాకుండా రెగ్యులర్ గా మీ అందరికీ కూడా తెలుసు, మీరు మన జిల్లాలోని మీడియా మిత్రులు క్యాసూస్ అనేవి కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్స్ ఇన్ ఆల్ కాలనీస్ రెగ్యులర్ గా జరుగుతున్నాయి.
we are trying to do a lot of preventive policing in the district, and మీ అందరి సహకారంతో కూడా మనం దానికి ప్రజల్లోకి పోలీసులు మీతో ఉన్నారు అనే మెసేజ్ ఎప్పటికీ పంపిస్తూ ఉన్నాము. సో దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు అవర్ పోలీసింగ్ మెట్రిక్స్. ఇంతే కాకుండా స్మార్ట్ పోలీసింగ్ మెట్రిక్స్ రెగ్యులర్ గా తీసుకోవడం జరుగుతుంది, అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ ఇన్ ద స్టేట్ మనం స్మార్ట్ పోలీసింగ్ లో ర్యాంక్ చేయడం జరుగుతుంది. సో అందులో కూడా మనం వీఆర్ ట్రైంగ్ టు స్టే ఇన్ ద టాప్ 50%. సో అందులో ఈ సాక్ష్య కానీ, న్యూ క్రిమినల్ లాస్ ఇంప్లిమెంటేషన్ కానీ, డయల్ 112లో టైమింగ్స్ కానీ, CCTV 360 ద్వారా క్రైమ్ డిటెక్షన్, ఇవన్నిట్లో కూడా మన సిబ్బంది అందరికీ కూడా కెపాసిటీ బిల్డింగ్ చేసి వాళ్ళతో ఈ చేంజింగ్ టెక్నాలజీతో పాటు వాళ్ళు ముందుకు వెళ్ళేట్టుగా రెగ్యులర్ గా క్లాసెస్ చేసుకుంటున్నాము, సెషన్స్ చేస్తున్నాము, అండ్ అందరం కలిసి విత్ ఫ్యూచరిస్టిక్ పోలీసింగ్ వైపు ముందుకు వెళ్తున్నాము. As far as crime review, I think this is it. Next, అందరు కూడా must be wanting to know about what exactly happened yesterday. So, Manubolu police station లోని happenings ఒకసారి పెట్టండి. So, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.